ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికి ప్రైజ్లో నేను ఈరోజు ఒక చిన్న అంటే లాక్డౌన్లో ఉన్నాం, మనం అందరూ ఇళ్ళల్లో ఉంటున్నాం, ప్రార్థనలు గడుపుతున్నాం. ఒక చిన్న వాక్యాన్ని కూడా చెప్పాలని, అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుని వాక్యంలో నుంచి 2 సమూయేలు 7వ అధ్యాయము 20 వచనం. ఇక్కడ 2 సమూయేలు 7వ అధ్యాయము 20వ వచనం. యెహోవా నా ప్రభువా, నీ దాసుడినైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, నీ దాసుడినైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. ఇది దైవజనుడైనటువంటి దావీదు దేవుడిని గురించి తను ఒక దశ దాటిన తర్వాత తను అనేకమైన శ్రమలు అనుభవించాడు. సౌలు చేత తరం పడ్డారు నిర్నిమిత్తంగా. ఆ రీతిగా అనేకమైన శ్రమలు అనుభవించాడు. అరణ్యము, అడవి, అదుల్లాం గుహ, ఇలాంటి పరిస్థితులన్నీ. తర్వాత ఫిలిస్తీన్లు దేశంకి వెళ్ళాడు. అలాగా ఎంతో శ్రమలు అనుభవించాడు. అనేకమైన పరిస్థితులను ఎదుర్కొని రాజుగా అయిన తర్వాత ఆయన ఆశ ఏంటంటే ఒక మందిరాన్ని దేవుని కోసం కట్టించాలా అని ఆశపడ్డాడు. కానీ అప్పుడు నాతాను ప్రవక్త, నీకు హృదయంలో ఎలా ఉందో అలా చెయ్యని అన్నాడు. కానీ దేవుని దృష్టిలో అయితే, దేవుని యొక్క చిత్తం అయితే దావీదు దేవుని మందిరాన్ని కట్టాలని లేదు. ఎవరు కట్టాలా? దావీదు కుమారుడైనటువంటి సొలొమోను నిర్మించాలి. అది నాతాను ప్రవక్త ద్వారా దావీదునకు తెలుపడినప్పుడు దావీదు ఎంతో కృతజ్ఞుడిగా, అయ్యో నేను కట్టాలనుకున్నానే, నేను చాలా సామాగ్రిని సమకూర్చాను, నేను అనుకున్నది నాకు జరగట్లేదే అని ఏమాత్రం దుఃఖపడక తన కుమారుడైనటువంటి తన కుమారుడైన సొలొమోను కట్టించిన ఆయన దేవుడు తన కుమారుని కూడా ఏర్పాటు చేసుకున్నాడు అని తను ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఎంతో తను సంతోషపడుతూ దేవుని సన్నిధానంకి వెళ్ళి, ఎప్పుడు ఆయనకు ఒక అలవాటు, ఆయన కష్టం వస్తే ఏపోదుని తెమ్మని దేవుని చిత్తాన్ని కనుక్కునేవాడు. ఆయనకి సంతోషం వస్తే దేవుని సన్నిధికి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. అందుకనే ఎప్పుడు దావీదు దేవుని మందిరాన్ని గురించి ఎక్కువ చెప్తూ ఉంటాడు. సియోను అని, దేవుని మందిరం అని, ఆయన తేజో మహిమ నిలిచే స్థలం అని, ఆయన బలిపీఠము అని, దేవ నేను ఒక వరాన్ని నేను అడుగుతున్నాను అని, అది నీ యొక్క ప్రసన్నత చూడాలని ఎంతో ఆశపడుతూ వచ్చాడు. కాబట్టి దావీదు ఇప్పుడు ఆయన ఒకటి తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడంటే, ప్రభువా, దేవా, నీ దాసునైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. దేవా, నేను నిన్ను ఎరుగుదును, నువ్వు ఎంత మంచోడవో తెలుసు, నువ్వు నన్ను ఎలా కాపాడావో తెలుసు, నువ్వు నన్ను ఎలాగా రాజుగా చేసావో తెలుసు, ఎలా నన్ను ఆస్వాదిస్తున్నావో తెలుసు. నేను నా గొర్రెల దొడ్లో ఉన్నప్పుడు నన్ను పిలిచి నన్ను రాజుగా చేసావు, ఎన్ని నాకు తెలుసు. కానీ దేవా, నువ్వు నన్ను ఇప్పుడు నువ్వు ఎరిగి ఉన్నావు. దేవుడిని మనం అనేకులు దేవుడిని తెలుసుకున్నాం. కానీ ఓ ప్రశ్న ఏంటంటే, దేవుడికి మనం తెలుసా? మనం చెప్పగలమా, దేవా నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు అని మనము చెప్పగలమా అనేది. సరే, దావీదు ఇలాంటి అనుభవంలోకి రాకముందు దేవుడు ఆయన్ని ఎరగడానికి ఒక చిన్న టెస్ట్ పెట్టాడంట. అది 1 సమూయేలు 16వ అధ్యాయంలో మనకి ఉంది. 1 సమూయేలు 16వ అధ్యాయంలో మనం చూస్తే 1 సమూయేలు 17వ అధ్యాయంలో ఇక్కడ గొల్యాతును చంపడానికి దావీదు వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు సౌలు అంటున్నాడు, నువ్వు బాలుడు నాయన, నువ్వు వెళ్ళలేవు అని అంటే, అయితే దావీదు ఏమని అంటున్నాడంటే, దేవుడు నేను అరణ్యంలో ఉన్నప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఏం ఎక్స్పీరియన్సు అంటే, ఇక్కడ అంటున్నాడు అనమాట, నేను మా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంట్లు వచ్చెను, మందులో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచుండగా నేను దానిని తరిమి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించితిని. అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకొని దానిని కొట్టి చంపితిని. ఇది దేవుడు దావీదును ఎరగడానికి ఒక చిన్న పరీక్ష పెట్టాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన గొర్రెల దొడ్లో ఉన్నాడు, చిన్నవాడు, ఇంట్లో చిన్నవాడు.
తల్లి దగ్గర లేకపోతే తండ్రి దగ్గర ఉండాల్సినటువంటి దావీదు ఎక్కడున్నాడంటే అరణ్యంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అంటే గొర్రెలు కాస్తున్నాడు. అలాంటి సమయంలో ఒక సింహం వచ్చిందంట. ఒక గొర్రెని తీసుకొని అది వెళ్ళిపోతున్నప్పుడు దావీదుకి తన ప్రాణం మీద కానీ ఏమి రిస్క్ ఏమి లేదు, తన ప్రాణానికి హాని ఏమి లేదు. కానీ దావీదు ఒక గొర్రెపిల్లే కదా తీసుకుని వెళ్తుందిలే, మిగతా గొర్రెలన్నింటినీ కాపాడుకుందాము, నా తండ్రి మా అన్నోళ్ళందరికీ ఆ పని అప్పచెప్పలేదు, కష్టమైన పని నాకు అప్పచెప్పాడు, కాబట్టి నేను ఎలాగా ఇంత కష్టమైన పని నేను ఎలా చేస్తాను అని అనుకోకుండా దావీదు యొక్క ఆ యొక్క మనసు చూడండి, ఎంతో దాని యొక్క మందలో ఉన్నటువంటి ఆ గొర్రె మీద ప్రేమతో అతను దాని వెంట పరిగెత్తాడంట. దేని వెంట పరిగెత్తాడండి? ఒక కుక్క కాదు, ఏం కాదు, ఒక సింహము, ఎలుగుబంటి అలాంటి క్రూర మృగము వెంట పోయి దాన్ని తరిమి పట్టుకొని దాని నోట్లో నుంచి ఈ యొక్క గొర్రెను కాపాడాడు. కాబట్టి ఇది దేవుని దృష్టికి ఎంతో గొప్ప విలువైనటువంటి ఈయన దేవుడు పెట్టినటువంటి పరీక్షలో ఒక రకంగా నెగ్గాడు. ఎందుకు? తన మందను తండ్రి తనకిచ్చిన మందను ఒక్క గొర్రె కూడా పోగొట్టుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. మన దేవుడైన యెహోవా కూడా ఆయన మంద కాపరి, ఆయన కూడా అంటున్నాడు నేను మంచి గొర్రెల కాపరిని అని. సరే, ఇక్కడ ఈ యొక్క సింహం పొలం నుండి దాని నుండి ఆ నోట్లో నుంచి గొర్రెపిల్లను ఎప్పుడైతే రక్షించాడో దావీదు అంటున్నాడు, ఆ యొక్క ఎలుగుబంటి నోట్లో నుంచి, తర్వాత సింహం నోట్లో నుంచి నన్ను ఏ దేవుడైతే కాపాడాడో అదే దేవుడు ఈ ఫిలిస్తీయుడు అంటే సున్నతి లేని ఫిలిస్తీన్ చేతుల నుంచి కూడా నన్ను కాపాడుతాడు అన్న విశ్వాసం యొక్క పాఠాన్ని తను నేర్చుకున్నవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక దావీదు ఇప్పుడు దావీదుని గురించి దేవుడు ఏమని ఎరిగాడు? ఇప్పుడు దేవుడు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. అపోస్తుల కార్యములో మనం చూస్తే 13వ అధ్యాయము మనకు తెలిసినట్టుగా 22వ వచనంలో, తరువాత అతనిని తొలగించి దావీదు నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. కాబట్టి ఇక్కడ దేవుడంట దావీదును కనుగొన్నాడంట. ఎక్కడ కనుగొన్నాడు? ఎక్కడైతే సింహము, ఎక్కడైతే ఎలుగుబంటి వచ్చి తను ఒక గొర్రెలను, తన మందలో ఒక గొర్రెను తీసుకెళ్ళిపోతున్నాయో అక్కడే దేవుడు దావీదును కనుగొన్నాడు. అక్కడ దావీదు పరిగెత్తి పోతున్నప్పుడు దేవుని కూడా ఆయన దూతల కావలి ఆయనకి ఇచ్చాడు, బలం ఇచ్చాడు. ఆ యొక్క శత్రువు చేతిలో నుంచి, ఆ యొక్క సింహం యొక్క ఎలుగుబంటి యొక్క నోట్లో నుంచి ఆ మందని కాపాడే కృపను ఆయన అనుగ్రహించాడు. అంతేకాదు గొల్యాతును చెప్పడానికి కూడా సహాయం చేశాడు. కాబట్టి ఇది దేవుడు అంటున్నాడు, ఈ మనసు ఎలాంటిదో తెలుసా? ఇది సేమ్ నా మనసు ఎలాంటిదో అలాంటిది. అందుకని దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. కాబట్టి ఇప్పుడు దేవుడికి బాగా కాన్ఫిడెన్స్ వచ్చేసింది దావీదు మీద. దావీదును పూర్తిగా అడిగాడు దేవుడు. ఏమని అడిగాడు? ఆయన నా హృదయానుసారుడైనటువంటి మనిషి. మరి దేవుడు ఎలాగా దేవుని మనసు దావీదుకుందని ఎలాగ చెప్పగలము అని అంటే, మనం యోహాను సువార్త 10వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నేను ఆ గొర్రెలు నేను ఎరుగుదును అని అంటున్నారు. అంతేకాకుండా నా గొర్రెల కోసం నేను ప్రాణము పెట్టుచున్నాను. కాబట్టి దావీదు ఎలాగైతే జీతగాళ్ళ కాకుండా ఒక మందకు కాపరిగా నేను నా గొర్రెలన్నిటి కాపాడుకోవాలనుకున్నాడు, అలాగే దేవాతి దేవుడు కూడా మన కోసం ఆ యొక్క మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అన్న మాట నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి ఆయన నశించిపోతున్నటువంటి మనం పాపంతో, లోకాశలతో, శరీరాశలతో ఉన్నటువంటి మన జీవితాలను రక్షించడానికి, పాప తలంపులు, పాప ఉద్దేశాలు కలిగినటువంటి మన యొక్క జీవితంలో మనల్ని ఆ యొక్క గొప్ప సింహం లాంటి పరిస్థితులు, తర్వాత ఎలుగుబంటి వంటి మరణం బలంగా వారి చేతిలో నుంచి దేవుడు మనల్ని
తప్పించడానికి ఆయన మరణం యొక్క బలం గల వారిని మరణం చేతే నశింపజేశాడు. కాబట్టి ఆయన సిలువలో మరణించడానికి కారణం ఏంటి? ఆయన అంత బలహీనుడా? చాలామంది అంటూ ఉంటారు. కాదు, ఆయన బలహీనుడు కాదు, ఆయన చాలా శక్తివంతుడైన దేవుడు. భూమిని ఆకాశాన్ని మహత్తుగల మాటచే సృష్టించినటువంటి దేవుడు, సర్వాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి దేవుడు. ఇప్పటికి కూడా సూర్యుడు తన ఉదయాన్నే ఉదయిస్తున్నాడు, చంద్రుడు రాత్రి వెలుగిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడో చేసినటువంటి ఈ యొక్క సూర్యచంద్రుడు, ఈ యొక్క సృష్టి ఆవత్తు దాని క్రమాన్ని అవి పాటిస్తున్నాయి. అయితే దేవుడు, అటువంటి దేవుడు మన కోసము బలహీనుడిగా, రిక్తుడుగా, దాసుని స్వరూపం ధరించుకుని లోకానికి వచ్చాడు. మన కోసం ఆయన బలి అయ్యాడు, రక్తం కార్చాడు, మన పాపాలన్నింటినీ ఆయన క్షమించాడు. కాబట్టి నువ్వు నేను విశ్వాసం ఉంచితే చాలు. ఇది ఒక చిన్న సువార్త. నువ్వు విశ్వాసం ఉంచితే చాలు దేవుని కుమారుడిగా చేయబడతావు. మరి దేవుని కుమారుడైతే ఏంటి? దేవుని కుమారుడైతే దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదానికి వారసుడు. దేవుడు ఇచ్చే నిత్య జీవానికి వారసుడు. దేవుడు చెప్తున్నాడు, నన్ను మా ఆయన విశ్వాసం ఉంచేవాడు చనిపోడు, నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకుతాడు అని చెప్తున్నాడు. కాబట్టి మనం నిత్యం జీవించే విధంగా నిత్య జీవాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. ఈ రీతిగా దావీదు యొక్క జీవితంలో దేవుడు దావీదును ఎరిగి ఉన్నాడు. ఇంకా దేవుడు ఇంకెవరిని ఎరిగాడు అనంటే అబ్రహాముని కూడా దేవుడు ఎరిగాడు. దేవుడు అబ్రహామును ఈ యొక్క ఆదికాండము 18వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ దావీదు అబ్రహాముని గురించి ఒక మాట అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడు అంటే 18వ అధ్యాయము 19వ వచనం, ఎట్లనగా యెహోవా అబ్రహాముని గురించి చెప్పినది తన ఇంటి వారిను నీతి న్యాయములను తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. నేను ఇక్కడ అబ్రహాముని కూడా దేవుడు ఎరిగాడంట. ఏ రీతిగా ఎరిగాడు అనంటే అబ్రహాము నిశ్చయంగా ఆశీర్వదింపబడతాడని ఎరిగాడు. రెండోది, అబ్రహాము అంట తన పిల్లలకు తన ఇంటి వారికి నీతి న్యాయములు జరిగించినట్లుగా ఆ యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించును. కాబట్టి అబ్రహాము దగ్గర మనకు తెలుసు, అతని ఇంట పుట్టి అలవర్చబడిన వారు ఉన్నారు. అతని ఇంట పుట్టినటువంటి ఇస్సాకు లోపం లేనివాడుగా తన జీవితంలో తను దేవుని యొక్క మార్గాలను అనుసరించిన వాడుగా ఆయన జీవితంలో ఉన్నాడు. కాబట్టి అబ్రహాము తన ఇంటి వారందరికీ నీతి న్యాయాలు ఎలా జరిగించాలో అది బోధిస్తాడు అని దేవుడు ముందుగానే ఎరిగాడు. కాబట్టి దేవునికి ప్రతి ఒక్క మనిషి గురించి ఆయన ముందే ఎరిగి ఉన్నాడు. నీ హృదయం ఆయనకు తెలుసు. మనం అనుకుంటాము మనం ఎన్ని చేసినా ఏముంది, ఎవరు గుర్తించట్లేదు. కానీ దేవుడు మాత్రం ఆయన నమ్మదగిన వాడు, ఆయన అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఆయన తప్పకుండా మనం చేసిన వాటన్నిటికీ మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు, మనల్ని ఎరిగే దేవుడు. మనం ఏమేమి చేస్తున్నామో అదన్నీ ఆయనకి తెలుసు. ఇదే విధంగా అబ్రహాము అంట తన పిల్లలకు నీతి న్యాయం అనుసరించినట్లుగా దేవుని ఆజ్ఞలు గైకొన్నట్లుగా బోధిస్తాడు అని అబ్రహాములకు పిల్లలు పుట్టక మునిపే ఆయనకి ఇంకా ఇస్సాకు జన్మింపక మునిపే దేవుడు ఆయన గురించి చెప్పినవాడుగా ఉన్నాడనమాట. అదేవిధంగా మనము చూస్తే ఇంకా మనం కొత్త నిబంధనలో చూస్తే ఈ పాత నిబంధనలు ఇంకొక దైవజనుడిని చూద్దాము. యోబుని కూడా ఆయన ఎరిగాడంట. యోబు ఎలాంటి వాడు అని దేవుడు ఎరిగాడు అని అంటే దేవుడు ఇక్కడ సాతానికి చెప్తున్నాను అనమాట. అపవాది తనకు ఎదురొచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే, నీవు నా సేవకుడైన యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదువా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. కాబట్టి ఇక్కడ దేవుడు గొప్ప సాక్ష్యాన్ని గొప్పగా యోబును ఎరిగాడు. ఎలాగా అంటే యోబంట యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు.
కాబట్టి అతని వంటి వాడు భూమి మీదే లేడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇలాంటి యోబు మరి అనేక సార్లు పరీక్షించబడినప్పుడు, అనేకమైన కష్ట పరిస్థితుల్లో పరీక్షించబడినప్పుడు మరి దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని ఏమైనా పోగొట్టుకున్నాడా అని అంటే అదే అధ్యాయము లాస్ట్ ఆఖరి వచనంలో అయినటువంటి 21-22లో మనం చూస్తే, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరుడై అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్థుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. కాబట్టి యోబు యొక్క జీవితంలో యోబు యథార్థవంతుడని, న్యాయవంతుడని ఈ దేవుని చేత సాక్ష్యం పొందిన తర్వాత అప్పుడేమో చాలా ధనవంతుడు. కానీ దేవుడు ఎప్పుడైతే ఆ సాక్ష్యం ఇచ్చాడో అపవాది దాన్ని ఒకసారి పరీక్షించమని ప్రేరేపించాడు. అప్పుడు అపవాదికి దేవుడు అనుమతించినప్పుడు మొత్తం తన యొక్క ఆస్తి, తన యొక్క కుమార్తెలు, కుమారులు అందరూ చనిపోయారు. ఒక్కరోజే అన్నిటినీ పోగొట్టుకున్నాడు. అయితే యోబు అయ్యో ఇదంతా పోయిందే, నేను దేవుని దూషిస్తాను అని అనుకోలేదు. కానీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవాకు మహిమ కలుగును గాక, ఆయనకే స్తుతి కలుగును గాక అని చెప్పాడు. కాబట్టి అలాంటి దేవుడు యోబును ముందే ఎరిగాడు. ఆయన ఎలాంటి వాడో, ఎలా దేవుని కోసం నిలబడతాడో, ఎంత యథార్థవంతుడో, ఎంత న్యాయవంతుడో అని దేవుడు ముందుగానే చెప్పిన వాడుగా ఉంటున్నాడు. అదేవిధంగా మనము ఇంకా చూస్తే ఇక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనము పేతురును చూస్తున్నాం. పేతురును కూడా దేవుడు ఎరిగాడంట. ఆయన గురించి ఏం చెప్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ 16వ అధ్యాయము 18వ వచనంలో, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అని నేను నీతో చెప్పుచున్నాను. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు పేతురువు, నువ్వు బండవి, నువ్వు ఈ నా సంఘాన్ని నువ్వు కడతావు, పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలువనేరవు అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి పేతుడు ఎంత గొప్ప పరిచయం చేయని అంటున్నాడో, ఎంత ఆయన బలపరచబడిన అంటున్నాడో, దేవుడి కోసం తన యొక్క ప్రాణాన్ని ఏ రీతిగా ఇవ్వనై అంటున్నాడో, ఇవన్నీ కూడా దేవుడికి ముందే తెలుసు. అయితే పేతుడు ఎంత బలహీనుడు అంటే మనకి తెలుసు. పేతుడు ఎంత బలహీనుడో, తర్వాత పేతురు తన దేవుణ్ణే ఎరుగునని ఉమ్మారు బొంకినటువంటి దేవుడు. అయినా కానీ దేవుడు ఏం చెప్తాడంటే నువ్వు బండవు. కాబట్టి దేవునికి మన సంగతి అంతా దేవునికి తెలుసు. ఆయన ఎరుగును, మన యొక్క పరిస్థితి, మన యొక్క హృదయాంతరంగంలో మన ఆసక్తి, ఇవన్నీ మన దేవునికి తెలుసు. అది నీ పక్కన వాళ్ళకి లేకపోతే నీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి అయితే సమస్తము తెలుసు. కాబట్టి ఆయన నిన్ను బలపరుస్తాడు. కాబట్టి పేతుడిని ఎవరు బలపరిచారు? పేతుడు ఇంత బలహీనుడే, ఎట్లా అన్నాడు పేతుడిని బండ అని మనం అనుకోవచ్చు, కానీ దేవుడైతే ఆయన అంటున్నాడు నువ్వు బండవే, నువ్వు నా సంఘాన్ని నువ్వు కడతావు. ఎలా సంఘాన్ని కడతావు? నువ్వు చిన్న అమ్మాయికి నువ్వు దేవుడు అంటే నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి బొంకినాడివి, ఈ నువ్వెలా సంఘాన్ని కడతావు అంటే దేవుని పునరుద్ధాన శక్తి ఆయనలోకి ఎప్పుడైతే వచ్చిందో అందరికన్నా 11 మందిలో ఆయన అక్కడే లేచి సువార్త ప్రకటించినప్పుడు 3000 మంది రక్షణ పడుతూ వచ్చాడు. కాబట్టి మనుషుల గురించి ఆయనకి సాక్ష్యమైన అక్కర్లా, ఆయన సమస్తమును ఎరిగినవాడు. కాబట్టి పేతురు యొక్క బలహీనత కూడా వస్తుందని చెప్పి అది కూడా దేవుడు ఎరిగినవాడు అనమాట. లూకా సువార్త 22వ అధ్యాయంలో ఆ మాట కూడా దేవుడు చెప్తాడు. 22వ అధ్యాయము 31వ వచనం. దీనిలో దేవుడు ఏమంటాడంటే, సీమోను ఇదిగో సాతాను మిమ్మును గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకునేను. కాబట్టి మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకునేను. కాబట్టి ఇక్కడ పేతుర్ని అంటున్నాడు, పేతురు నువ్వు తప్పిపోతావు, నువ్వు నన్ను ముమ్మారు కాదని బొంగుతావు, నిన్ను సాతాను జల్లిస్తున్నాడు. కాబట్టి అయితే నీ గురించి నేను ఇక్కడ 32వ వచనంలో అంటున్నాడు, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచు. నువ్వు తప్పిపోతావు,
పేతురు, అయితే నువ్వు మనసు తిప్పుకొని నువ్వు ధైర్యం తెచ్చుకుంటావు కదా, నా యొక్క పునరుద్ధరణ శక్తిని పొందుతావు కదా, అప్పుడు నీ యొక్క సహోదరుల్ని బలపరచు, అందుకనే నీ గొర్రెలను మేపు అంటాడు యోహాను సువార్త 21వ అధ్యాయంలో. నా గొర్రెలను కాయు అని దేవుడు చెప్తాడు. కాబట్టి పేతురుని ఎరిగినటువంటి దేవుడు, దావీదుని ఎరిగినటువంటి దేవుడు, అబ్రహాముని ఎరిగినటువంటి దేవుడు, యోబుని ఎరిగినటువంటి దేవుడు, పేతురుని ఎరిగినటువంటి దేవుడు. మనకు తెలిసినట్టుగా ఇంకా పౌలును కూడా దేవుడు ఎరుగును. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము వేటికి చాలా 9వ అధ్యాయము దేవుడు సౌలుని కూడా ఎరిగి ఉన్నాడు. దేవుడు ఏమని సౌలుని ఎరిగి ఉన్నాడు అని అంటే అననీయ అంటున్నాడు, ప్రభా ఇతడు ఎంతో కీడు చేసినాడు, అంతేకాకుండా నీ నామమున ప్రార్థన చేసేవారిని బంధించడానికి అతడు ఆ యొక్క ప్రధాన యాజకుల చేత అధికారం పొంది వచ్చున్నాడు అని అననీయ చెప్పాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు 15వ వచనంలో, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. కాబట్టి సౌలు పౌలుగా మారకముందుకు అతను ఎంతో దూషకుడను, హింసకుడను, హానికరుడను అని చెప్తున్నాడు కదా. సో అలాంటి ఈ యొక్క సౌలును గురించి దేవుడు ఇంకా పౌలుగా మారక మునిపే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను అతన్ని ఎరుగుదును. అతడు ఎలాంటి వాడు అవుతాడు అని అంటే, అన్ని జనులు ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట. కాబట్టి ఇశ్రాయేలీల ఎదుట ఆయన సేవ చేస్తాడు, కాబట్టి అన్ని జనుల ఎదుట చేస్తాడు, అంతేకాకుండా రాజుల ఎదుట కూడా నిలబడతాడు. అతడు ఎన్ని శ్రమలు అనుభవింపాలనో అది కూడా నాకు తెలుసు, అతను నాకు ఒక సాధనంగా ఉన్నాడు అని చెప్పి దేవుడు సౌలు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన పౌలుగా మార్చబడ్డాడు. తర్వాత ఆయన ఎంత శ్రమ అనుభవించాడో, ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎంత గొప్ప సేవ చేశాడో మనందరికీ తెలుసు. కాబట్టి దేవునికి నీ గురించి, నా గురించి, ప్రతి ఒక్క మనిషి గురించి దేవునికి తెలుసు. దేవుని చేత మనము తెలుసుకోబడ్డం, ఆయన మనల్ని ఎరగడం అనేది గొప్ప ధన్యతని మనం చెప్పుకోవచ్చు. ఇంకా దేవుడు ఎవరిని ఎరుగును అనంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా ఆశ్చర్యకరంగా ఒక నతనీయేలు అనే ఆయన ఉన్నాడు. ఫిలిప్పు నతనీయేలుకి చెప్పాడు, మేము మెస్సియాని కనుక్కున్నాము అని అనగానే అప్పుడు ఈ నతనీయేలు యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనం. అందుకు నతనీయేలు నజరేతుల నుండి 47వ వచనం చూస్తే, యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఇప్పుడు ఈ యొక్క నతనీయేలుకి ఎంత ఆశ్చర్యం అయిపోయిందంటే, 48వ వచనం చూస్తే, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనీయేలు ఆయన అడుగుగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితునని అతనితో చెప్పాను. కాబట్టి నతనీయేలుని ఎప్పుడు తెలుసు దేవునికి అనంటే, నతనీయేలును ఫిలిప్పు పిలవ ముందే తెలుసు అంట. ఆయన అంజరపు చెట్టు కింద ఉన్నప్పుడే తెలుసు అన్నాడు. ఈ మాట విని నతనీయేలు ఎంతో ఆశ్చర్యపోయాడు అనమాట. కాబట్టి మన యొక్క జీవితాల్లో నతనీయేలు తన యొక్క జీవితంలో ఒక గొప్ప అనుభవాన్ని పొందాడు. ఎలా తెలుసు ఈయనకి, ఆ నజరేతులో నుంచి మంచిదేది వస్తుందని నేను అనుకోలేదే, ఈయనకి నా గురించి ఎలా తెలుసు అని అంటే, అప్పుడు దేవుడు చెప్పాడు, నీ గురించి నాకు తెలుసు, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత కాదు, నువ్వు ఇశ్రాయేలీయుడివి, నువ్వు నిజంగా ఇశ్రాయేలీయుడివి, నీలో కపటం లేదు అని చెప్తున్నారు. కాబట్టి నతనీయేలు గురించి ఇచ్చినటువంటి ఆ సాక్ష్యము నిన్ను గురించి, నన్ను గురించి కూడా దేవుడు ఇవ్వగలిగితే అది ఎంతో శ్రేష్టమైన జీవితం అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా దేవుడు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడు అంటే, మనము ఒక్కసారి ముగించుకున్నాము. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో సంఘాలతో దేవుడు చెప్తున్నాడు. ఈ యొక్క సంఘంలో ఒక్కొక్క సంఘాన్ని 7 సంఘాలకి దేవుడు దూతలను పంపించి తను ఆ యొక్క సంఘంలో ప్రతి వారి గురించి ఆయనకి తెలుసు అని
దేవుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఎరుగుదును, నీ యొక్క ఎఫెసీ సంఘం గురించి చెప్తున్నాడు దేవుడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇదంతా మనకి సంఘం అంటే ఎవరో కాదు, నువ్వు నేనే కదా. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టం నేను ఎరుగుదును, నీ సహనము నేను ఎరుగుదును. అయితే దేవుడు ఒక తప్పు ఒకటి మోపుతున్నాడు, మన యొక్క మొదటి ప్రేమను విడిచేవాడు. కాబట్టి మనల్ని ఎవరు ఎరుగును అంటే దేవుడు ఎరుగును. మన క్రియలు ఎరుగుతాడు, మన యొక్క సహనాన్ని ఎరుగుతాడు, మన యొక్క కష్టాన్ని కూడా దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. అయితే మన జీవితంలో దేవుడు సరిచేసుకున్న వాటిని సరిచేసుకుంటే ఇంకా ఎక్కువగా దేవునికి సమీపంగా ఉండడానికి మనకి దేవుడు సహాయం చేస్తాడు. అదేవిధంగా స్ఫూర్ణలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. అనేకసార్లు మన దరిద్రతలో మన యొక్క శ్రమలో మనల్ని ఎవరు చూస్తున్నారు, మనకి ఎట్లాగా ఈ శ్రమలు, ఎందుకు ఈ శ్రమలు అని మనము ఎన్నోసార్లు బాధపడి ఏడ్చే వరంగా దేవుని సన్నిధిలో ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, నీ శ్రమ నాకు తెలుసు, నీ యొక్క దరిద్రత కూడా నాకు తెలిసే అన్నాడు. ఇక్కడ ఇంకొక ఆదరణకరమైన మాట ఏంటి అంటే, ఆయనను నీవు ధనవంతుడివి. కాబట్టి అనేకసార్లు దరిద్రతలో ఉన్నప్పుడు మనము ఎంతో చింతించే వారంగా ఉంటాం. అయితే దేవుడి దృష్టిలో మనం ఎలా ఉన్నామంట, ధనవంతులమే. కాబట్టి దేవుని నామానికి భయంకరంగా మనం జీవించినప్పుడు మన శ్రమల్లో, మన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుని యొక్క దృష్టిలో మనము ధనవంతులమే. అదేవిధంగా పెర్గమా సంఘం వల్ల అక్కడ ఏముంది అంటే, అక్కడంట ఎలాంటి సంఘము అంటే అక్కడ ఉన్న విశ్వాసులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలంలో ఉన్నారంట. కాబట్టి కొన్ని కుటుంబాల్లో భర్తల రక్షణ ఉండదు, భార్యల రక్షణ ఉండదు, బిడ్డలకి రక్షణ ఉండదు. తర్వాత ఇంట్లో ఒక భయంకరమైనటువంటి శోధనలు ఉంటా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో దేవునికి నమ్మకంగా జీవిస్తే దేవుడు అంటున్నాడు, నేను ఎరుగుదును. నువ్వు అలాంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను సేవించావు కాబట్టి నేను నిన్ను ఎరుగుదును అని అంటున్నాడు. అంతేకాకుండా ఇక్కడ తుయతీర సంఘంలో వాళ్ళని కూడా అన్నాడు, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ యొక్క పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఇక్కడ తుయతీర సంఘం అంట చాలా పరిచర్య చేస్తుంది, ప్రేమ చూపిస్తుంది, విశ్వాసము కలిగి ఉంది, సహనం కలిగి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడికి తెలుసు. మన పరిచర్య, మన యొక్క ప్రేమ, మన విశ్వాసము ఇవన్నీ ఎక్కడికి పోవు. మన ప్రభునందు మన యొక్క ప్రయాసము వ్యర్థమైపోదు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన ఎరుగును అని అంటున్నాడు. అయితే కొన్ని లోపాలు ఉన్నాయి, ఏం లోపాలు ఉన్నాయి అక్కడ అంటే, యెజబెల్ వంటి స్త్రీలు ఉండిస్తున్నారు. యెజబెల్ ఏం చేసింది, ఆమె విగ్రహారాధనకురాలు, ఆమె నాబోతు అనే నీతిమంతుడిని చంపించడానికి కూడా వెనుకారు. అలాంటి దుర్బుద్ధి లేకపోతే అలాంటి కఠినమైన బుద్ధి మనలో ఉంటే అది తీసేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అంతేకాకుండా సార్దీస్లో ఉన్న సంఘానికి అయితే ఏం చెప్తున్నాడంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు జీవించున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. సార్దీస్ సంఘంలో ఉన్న వాళ్ళు క్రియలు చేస్తున్నారు కానీ ఏమాత్రం అవి దేవునికి ఇష్టంగా లేవు. కాబట్టి కొన్నిసార్లు మన క్రియలు కూడా అలాగే ఉన్నాయేమో మనం కూడా పరీక్షించుకొని, ఈ యొక్క దేవుడు అంత దినాల్లో ఉన్నాము, మనకి ఇలాంటి పరిస్థితులు, ఈ లాక్డౌన్లని, ఇలాంటి పరిస్థితులని మనం ఎప్పుడూ ఊహించలేదు. దేవుని సంఘానికి వెళ్లకుండా ఉంటాము, చర్చెస్ మూయబడతాయి అని కూడా మనము ఎప్పుడు ఊహించలేదు. ఎప్పుడో జరుగుతాయేమో, మనం చనిపోయిన తర్వాత జరుగుతాయేమో అని అనుకున్నాం మేమైతే. అయితే ఇప్పుడే మన కళ్ళ ముందే మనం ఉన్నప్పుడే ఈ రీతిగా జరుగుతున్నాయి. కాబట్టి మన యొక్క క్రియలను కాబట్టి ఇక్కడ సాధ్య సంఘానికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఏ ఉపదేశం అయితే విన్నావో, దేన్నైతే నువ్వు నేర్చుకున్నావో దాని ప్రకారము నడుచుకోవడానికి మారు మనసు పొందును అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా ఎప్పుడో రక్షింపడ్డాము, మన ఏదో క్రియలు చేస్తున్నాము, దేవుని సన్నిధికి వస్తున్నాము, పోతున్నాము మనం అనేది కాదు. కానీ మన క్రియలు దేవుని దృష్టికి అవి సంపూర్ణమైనవిగా కాకపోతే అవన్నీ మురికి పెరిగిలే, అవి దేవుని దృష్టిలో లేకపోతే వాటి వల్ల మనకి ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఆ క్రియలు మళ్ళీ మారు మనసు పొందు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ అందినాల్లో తిరిగి మన యొక్క హృదయాలు మార్చుకొని దేవుని తట్టు తిరగవలసిన వారంగా ఉంటున్నాం. తర్వాత ఇక్కడ ఫిలడెల్ఫియా సంఘానికి ఏం చెప్తున్నాడంటే, నీ శక్తి కొంచెమైంది, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ శక్తి కొంచెమైనను నా వాక్యాన్ని గైకొన్నావు అని ఫిలడెల్ఫియా సంఘం గురించి చెప్తున్నాడు. కాబట్టి మనం ఒక్కోసారి అనుకుంటాం మన యొక్క శక్తి చాలా తక్కువ అని. అయినా మన శక్తి చాలా తక్కువైనా, మనకున్న పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నా కానీ, దేవుని పని విషయంలో, దేవుని వాక్యాన్ని గైకునే విషయంలో కానీ మన నమ్మకం ఉంటే
దేవుడు మన ఎదుట తలుపు తీసి నిల్చున్నాడు. ఇది ఒకవేళ పరలోకపు తలుపే అయి ఉండొచ్చు, లేకపోతే మనకు కార్యము సఫలం చేయడం అయి ఉండొచ్చు. కాబట్టి ఏదైతేనేమి దేవుడైతే మన ముందు తలుపు తీసి ఉంచుతాను అని చెప్తున్నాడు. ఆఖరి సంఘం అయినటువంటి లవోదికయ సంఘానికి దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను లేవు కనుక నువ్వు ఎలా ఉన్నావు, నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను అంటున్నాడు. కాబట్టి లవోదికయ సంఘము ఆఖరి సంఘం అని మన దైవజనులు చెప్తూ ఉంటారు. కాబట్టి మనం విన్నాం. కాబట్టి ఆ సంఘంలో ఉన్నామేమో మనము, మన యొక్క క్రియలు నిలువెచ్చగా ఉన్నాయని అంటున్నాడు. అంటే ఇవి ఎలాగా అనిపిస్తున్నాయి అంటే, మనము విశ్వాసులలాగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ అవిశ్వాసులలాగా మనం ప్రవర్తిస్తున్నాం. మనకి ఏ అలవాట్లు పోలేదు. మనకి కొంతమంది విశ్వాసులకు వాస్తులు ఉన్నాయి, కొంతమంది విశ్వాసులకి ఆచారాలు ఉన్నాయి, కొంతమంది విశ్వాసులకి అన్నీ ఉన్నాయి. ఇవి కూడా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడం అవి కూడా ఉన్నాయి. కాబట్టి రెండు ఉన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, నువ్వు చల్లగా లేవు, అటు లోకస్తులాగా లేవు, ఇటు విశ్వాసలాగా లేవు, కాబట్టి నేను నిన్ను ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను అంటున్నాడు. కానీ ప్రేమ కలిగిన దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అంటున్నాడు, కానీ వేయలేదనమాట. ఎందుకు ఉమ్మివేయలేదు అని అంటే, కింద వచనాల్లో 19వ వచనంలో అంటున్నాడు, నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుతున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. కాబట్టి దేవుడు మళ్ళొక సమయం ఇస్తున్నాడు. మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి అనేక సార్లు వాక్యాన్ని మన దగ్గరికి తీసుకుని వస్తున్నాడు. కాబట్టి మనం మారు మనసు పొందాలా. దేవుడు అంట మన యొక్క హృదయం అనే తలుపు దగ్గర నిలబడి కొడుతున్నాడంట. ఆయన తట్టుచున్నాడు. నువ్వు అయితే తలుపు తీస్తే ఆయన నీ యొక్క హృదయంలోనికి వచ్చి ఆయన నీతో సహవాసం చేయాలని, నిన్ను ప్రేమించాలని, నిన్ను ఇంకా ఎరగాలని, ఆయన యొక్క గుణ లక్షణాలు నీకు తెలపాలని, నువ్వు ఇంకా ఆయన ఎరగాలని దేవుడు కోరుతున్నాడు. అంత దినాల్లో చాలా మనకి ఇవన్నీ ధ్యానించిన తర్వాత మన లాస్ట్లో ఒక కాషన్ అంటే ఒక భయంకరమైనది ఒకటి మనకి ఉంది. మన ముందు ఒక ఛాలెంజ్ ఒకటి ఉంది. అదేంటంటే, దేవుడు అంటే కొంతమందిని మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమం చేయవారులారా నా ఎదురు నుండి పొండని వారితో చెప్పును. కాబట్టి దేవుడు అంటున్నాడు, అంత దినాల్లో వాళ్ళేమో వాళ్ళ దగ్గర వచ్చి, దేవా నీవు మా యొక్క వీధుల్లోనే తిరిగావు, మేము నీ పేరట దెయ్యాలు వెళ్ళగొట్టాము, ప్రవచించాము అని వాళ్ళు చెప్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. అలాంటి ఒకవేళ ఈ ఎరిగిన వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉంటే, నేను ఎరగను అని దేవుడు చెప్తున్నాడంటే, అంతకన్నా దౌర్భాగ్యమైంది మన యొక్క జీవితంలో ఇంకేం లేదు. కాబట్టి మన నిరీక్షణ అయితే ఈ లోకం మట్టికే కాదు కదా. మనం ఆయన రాజ్యానికి వెళ్ళాలా, మనకు ఒక రాజ్యం ఉంది, దేవుడు మనకి సిద్ధపరిచిన కిరీటాలు ఉన్నాయి, ఆయన మనకిచ్చే జీతం ఉంది, ఆయన మనకిచ్చే బహుమానాలు ఉన్నాయని మనం ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఈ మాట మన గురించి అనకుండా మనం ఆయన వాక్యం ద్వారా హెచ్చరింపబడి ఆయన మనల్ని ఎరిగేటట్టు. అందుకనే దావీదు భక్తుడు, యెహోవా నా దేవా నీ దాసునైనా నన్ను నీవు ఎరిగి ఉన్నావు అని చెప్పి దావీదు అన్నట్లుగా మన జీవితంలో కూడా, దేవా నన్ను నువ్వు ఎరిగి ఉన్నావు, నా జీవితాన్ని ఎరిగి ఉన్నావు, నాకు కృప చూపించు, నేను ఈ రాజ్యంలో చేరేంత వరకు నన్ను కాపాడు అని మనం దినదినం ప్రార్థన చేసుకుంటా. ఈ పరిస్థితుల్లో మనం ఇంకా దేవునికి నమ్మకంగా ఉంటూ మనకి జీవితంలో ఆయనకి ఇష్టం లేని క్రియలన్నింటినీ విడిచిపెట్టి, చావుకు సిద్ధమైనటువంటి ఆ యొక్క క్రియలన్నింటినీ విడిచిపెట్టి దేవునికి నమ్మకంగా ఉండి, అక్రమం చేయవాళ్ళ నా ఎదురు నుంచి తొలగిపోండి అని చెప్పి ఆ గుంపులో ఎట్టి పరిస్థితుల్లో మనం ముందుకున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయంగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా ప్రియ పరలోకమందున తండ్రి, కృపగలిగిన గొప్ప దేవ, పరిశుద్ధ మీకు వందనాలు, స్తోత్రములు. దేవనాయన మీరు నాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు దేవా. దేవనా తండ్రి నాయన, మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నారు. దేవనా తండ్రి అన్నాడు, దావీదును అబ్రహామును ఎరిగిన దేవుడు తండ్రి నాయన, అంతేకాకుండా పేతురును ఎరిగిన దేవుడు, నతనేయులను తండ్రి ఎరిగిన దేవుడు, పౌలును ఎరిగిన దేవుడు. దేవనా నన్ను కూడా నువ్వు ఎరిగినందుకే వందనాలు, స్తోత్రములు. మమ్మల్ని పేరు పెట్టి పిలిచినందుకే వందనాలు, స్తోత్రములు. ఆ రీతిగా తండ్రి నాయన నీ బిడ్డలైన వారి అనేకుల్ని
దేవా నా తండ్రి మీరు ఎరిగినందుకే వందనాలు స్తోత్రం చెల్లించుకుని ఎవరైతే ఇంకా తండ్రి నాయన మీ చేత ఎరుగుబడలేదో అటు తండ్రి నాయన ధన్యతలోనికి రాలేదు వారందరి తండ్రి నాయన నీ చేత ఎరుగుబడినట్లుగా నీవిచ్చే నిత్య జీవాన్ని పొందినట్లుగా మీరే కృపతో జ్ఞాపకం చేసుకోమని చిన్న తండ్రి నాయన మా యొక్క వాక్యాన్ని దీవించి ఆస్వాదించి నీ నా మహిమార్థమై ప్రభా నాయన మీరు వచ్చి పర్యంతము ఈ యొక్క పరిచయం నిలిచే విధంగా ఉండగలనట్లుగా కృప చూపించమని దేవా నాయన మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ నా ప్రార్థన మీ యొక్క సన్నిధానాన్ని చేర్చుకోమని యేసు పరిశుద్ధమైన నామంలో అని నామం కంటే హెచ్చైన నామంలో స్తుతించి గణపరిచి అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమేన్.